వేల నుంచి 40,000 వరకు సంపాదించుకునే మార్గాలు చూపిస్తాం అన్నారు ఇదే వాలంటీర్లకి. ఇప్పుడు 10,000 వరకు వేతనం ఇస్తాం అంటున్నారు. నిజంగా అంత ఇచ్చి వీళ్ళతో ఇంతకు మించి కొత్తగా ఏమన్నా పనులు చేయించుకుంటారా? లేదంటే ఇది కూడా ఒక ఉపాధి అవకాశంలో భాగంగా 10,000 అని అనుకోవాలి? ఏం లేదు, అదొక రొటీన్ డైలాగ్. ఆయన ఇదివరకు మనల్ని అందరినీ కోటీశ్వరులు చేయలేదా ఏంటి, లక్షాధికారులు చేయలేదా? ఆయన చేసేస్తాడని చేసేయగలడు అంతే. బేసిక్గా ఆయనకైనా ఊహ అట్లాగా ఉంటది. ఆయన ఏదన్నా అంటే వెనకాలనే టంకులు వేసేటటువంటి వాళ్ళు ఇంకేముంది చంద్రబాబు గారు, నువ్వు తింటున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మా వాళ్ళని అని చెప్తారనమాట. కాబట్టి అట్లాగే చెప్పేది. రేపు ఇప్పుడు 50,000 రూపాయలు తెప్పించేగాడికి ఇంత ముందు ఎందుకు తెప్పించలేకపోయాడు ఒక్క యువతరానికి 50,000? ఇప్పుడు ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్లు స్కిల్ ఏమైనాయి? వెళ్ళి 10,000 15,000కి చేరి ఆ తర్వాత నిదానంగా పెంచుకున్నారు. ఎవడికాడు ఎవడన్నా వెలిగేశారు అప్పుడు 50,000 ఇంతమంది యువతకి సాధించలేనటువంటి ఆయన ఇప్పుడు అర్జెంటుగా 50,000 రూపాయలు ఇలా సంపాదించి పెడతాడా? ఎందుకు ఎక్కడ ఎందుకు? ఇప్పుడు వాళ్ళ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, జన్మభూమి కమిటీలో, వాళ్ళకి 50,000 సంపాదించి పెట్టాడు ఆయన. జన్మభూమి కమిటీలో వాళ్ళే కదా దీనికోసం కష్టపడ్డారు కదా, మరి వాళ్ళకి ఏమన్నా నెలకి 50,000 సంపాదించుకునే అంటే ఈ మాట కూడా వస్తుందని అదేం ఉండదని చెప్పే ప్రయత్నం. అంటే బాబు గారు వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వచ్చేస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదని ప్రచారం బాగా జరుగుతుంది కదా, అదేం కాదు ఇదే వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము. అంటే తీసేస్తారన్న ఫీలింగ్. మొన్న ఎప్పుడైతే పెన్షన్లు ఆపేశారో, వృద్ధులు ఎప్పుడు సచివాలయాల దగ్గరికి వెళ్ళారు, అంతకు ముందు జగన్ ఎంత చెప్పినా కొంత ఇంకా సందిగ్ధత ఉంది. అయిపోయినా ఇప్పుడు తీసుకునే వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. కాబట్టి ఎవడికి వాడే ఓటేసుకుందాంలే.